వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో తను తెలిసి చేశాడా తెలియక చేశాడా కానీ ప్రతి అంశము ఏది తీసుకున్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బుతో పాటు ప్రజల ఆస్తులు కానివ్వండి, ప్రభుత్వ ఆస్తులు కానివ్వండి, అలాగే వ్యక్తుల మీద దాడి కానివ్వండి, ప్రతిపక్షాల మీద దాడి కానివ్వండి, అన్నీ కూడా ఒక ట్రాక్ తప్పి ప్రయాణించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వరుస అరెస్టులు మనం చూస్తే కనుక అన్నీ కూడా డబ్బుతో సంబంధించిన లింక్ అయిన అంశాలే కనపడుతున్నాయి. ప్రతి అంశం కూడా ఏ స్కామ్ తీసుకున్నా కూడా చివరికి డబ్బు దగ్గరికి వచ్చి ఆగుతా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇక నాకు 151 సీట్లు వచ్చాయి, ఇంకా రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉండదు, సుమారుగా 10-15-30 ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉంటున్నాను అనే ఉద్దేశంతో నాకెవరూ అడ్డు లేదు అనే సందంగా ఈ వ్యవహారాలన్నీ నడిపించినట్టుగా మనం అనుకోవాలి. ఇప్పుడు చూస్తే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన కేసుల్లో జైలు పాలయ్యే వాళ్ళు ఉన్నారు. అట్లాగే స్కీమ్స్ ఏదైతే రన్ చేశారో వాటిలో ప్రతిదీ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయనే ఉద్దేశంతో పక్కా సాక్ష్యాధారాలని కూటమి ప్రభుత్వం వాటిని సేకరించి ఇమ్మీడియట్ గా అరెస్టులు మొదలుపెట్టింది. అట్లాగే ఈరోజు చూస్తుంటే నిన్న రాజకాశి రెడ్డి అండ్ ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ రామాంజనేయులు ఈ అరెస్టుల తర్వాత రాబోయే రోజుల్లో కొన్ని అరెస్టులు జరగబోతున్నాయి, కొన్ని ఐపీసీలు జరుగుతున్నాయి, కొంతమంది మాజీ మంత్రులు ఉండబోతున్నారు. ఏ అంశం తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా డబ్బు కోసం ఈ పనులన్నీ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎందుకు చేశాడు? జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసమే రాజకీయం చేశాడా? డబ్బు కోసమే పార్టీని నడుపుతున్నాడా? డబ్బు కోసం రాజకీయాలే చెయ్యాలా? డబ్బు కోసం మనం వ్యాపారాలు చేయలేమా? పెట్టుబడులు పెట్టలేమా? ఉపాధి అవకాశాలు పెంచలేమా? ఫ్యాక్టరీలు పెట్టలేమా? తద్వారా మనం వ్యాపారం చేసి కూడా కొన్ని 100,000 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ తప్పులు రాజకీయ పరంగా మనం డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంతో ఈ వ్యవహారాలన్నీ నడిపాడు అని మనకు తెలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి